హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి పెళ్లి భోజనాలలో వడ్డించే క్యాటరింగ్ స్టైల్లో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ రెసిపీ. ఫస్ట్ మనం బ్రెడ్ని తీసుకొని ఈ బ్రౌన్ పార్ట్ని మొత్తం రిమూవ్ చేసేసుకొని 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ బ్రౌన్ పార్ట్ వేయడం వల్ల మనకి బ్రెడ్ హల్వా అనేది సరిగ్గా రాదు. అందుకే బ్రౌన్ పార్ట్ని తీసేసి 4 పీసెస్ లాగా కట్ చేసి సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఇక్కడ నెయ్యిని యాడ్ చేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి ఫ్రై చేసి సైడ్ తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న బ్రెడ్ పీసెస్ని మొత్తం ఇదే విధంగా కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మంచి కాల్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే సరిపోతుందండి. ఇక్కడ మంట హైలో ఉండడం వల్ల మనకి పీసెస్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మనం సిమ్లో పెట్టేసుకొని మంచి ఫ్రై చేసుకుంటే మనకి బ్రెడ్ హల్వా అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. చూసారా, చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన దీంట్లోకి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసేసుకొని 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని కొంచెం తీగ పాకం కంటే కొంచెం పాకం తక్కువ వస్తే సరిపోతుందండి. ఇలా మనం చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం షుగర్ ఎంత తీసుకుంటున్నామో వాటర్ని కూడా అంతే తీసుకుంటే మనకి మంచి సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ వీడియో కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని మనం వీటన్నింటినీ మంచి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే చక్కగా బాయిల్ అయిపోతుంది. అదేవిధంగా ఇష్టం ఉన్న వాళ్ళైతే దీంట్లోకి మీగడతో ఉన్న పాలని 1 కప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గానైనా చేసేసుకోవచ్చు. పాలని యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఇలా బాయిల్ చేసుకున్నామంటే చక్కగా బాయిల్ అయిపోతుంది. దీంట్లోకి కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది దగ్గరికి ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ప్యాన్కి అంటకుండా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇక్కడ మనం కలుపుతూ ఉంటే ప్యాన్కి మాత్రం ఏమాత్రం అంటకుండా వచ్చేస్తుంది కదా. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకున్నామంటే మనకైతే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కదా. బ్రెడ్తో ఏం చేసినా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు కదా. ఈసారి మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. వెన్నెలా కరిపోయే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది కదా. మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మంచిగా కూల్గా ఈ సమ్మర్లో సర్వ్ చేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.